హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ 6, 2024. ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగిపోయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. ఈరోజు డిసెంబర్ 6వ తేదీ రెండో టెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండో టెస్ట్ యొక్క సమ్మరీ చూద్దాం. ఇంకా ఈ సెకండ్ టెస్ట్ టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టాస్ కలిసి టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ పర్సనల్ రీజన్స్ వల్ల ఆడలేకపోయాడు. అంటే రోహిత్ శర్మకి కొడుకు పుట్టాడు, అందుకని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోకి అందుబాటు లేడు. రెండో టెస్ట్ మ్యాచ్లో అందుబాటులోకి వచ్చాడు. టీమిండియాలో 3 చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిన జూరెల్ అండ్ పడిక్కిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ అశ్విన్ ఆడుతున్నారు ఈ మ్యాచ్లో. అలాగే ఆస్ట్రేలియా టీంలో ఓన్లీ ఒక చేంజ్ జరిగింది. హజ్లీవుడ్ ప్లేస్లో స్కాట్ బోలాండ్ ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓన్లీ ఒక చేంజ్తో ఆడుతుంది. టీమిండియా మాత్రం 3 చేంజెస్ చేసింది ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నప్పటికీ ఓపెనర్స్ ఎవరెవరు వస్తారని మ్యాచ్ స్టార్ట్ అయిన దాకా కొంచెం టెన్షన్ నడిచింది. కానీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అందించిన రాహుల్ అండ్ జైస్వాల్ ఈ మ్యాచ్లో కూడా ఓపెనర్స్గా వస్తున్నారు. రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఫస్ట్ బాల్కి ఆడాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ ఫస్ట్ బాల్లోనే జైస్వాల్ని అవుట్ చేసిండ్రు. జైస్వాల్ ఈ మ్యాచ్లో ఒక్క బాల్ మాత్రం ఆడి డకౌట్ అయ్యిండు. టీమిండియా ఈ మ్యాచ్లో సెకండ్ వికెట్ 69 రన్స్ వద్ద కోల్పోయింది. టీమిండియా 18.4 ఓవర్స్ వద్ద 69 రన్స్ వేసి సెకండ్ వికెట్గా కేఎల్ రాహుల్ అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్లో 64 బాల్స్లో 37 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. మిచెల్ స్టార్క్కి అవుట్ అయ్యిండు. ఫస్ట్ 2 వికెట్లు మిచెల్ స్టార్కే తీసింది ఈ మ్యాచ్లో. టీమిండియా 20 ఓవర్స్కి 77 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్గా విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో 8 బాల్స్లో 7 రన్స్కి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. థర్డ్ వికెట్గా విరాట్ కోహ్లీ. టీమిండియా స్కోరు 81 రన్స్ వద్ద ఫోర్త్ వికెట్ కోల్పోయింది టీమిండియా. శుభ్మన్ గిల్ సూపర్గా ఆడుతున్నాడు. 51 బాల్స్లో 31 రన్స్ వేసి బోల్టన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఫోర్త్ వికెట్గా అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 21 ఓవర్స్కి 81 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ సెకండ్ టెస్ట్ లంచ్ సమయానికి ఫస్ట్ సెషన్ సమరీ చూసుకుంటే, ఆస్ట్రేలియా 23 ఓవర్లు వేసి 82 రన్స్ ఇచ్చి 4 వికెట్ తీసుకుంది. రన్ రేట్ వచ్చి 3.52 ఉంది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ సెషన్స్ పూర్తయ్యే సమయానికి టీమిండియా స్కోర్ కార్డ్ చూస్తే, జైస్వాల్ ఫస్ట్ బాల్కి డకౌట్ అండ్ కేఎల్ రాహుల్ 64 బాల్స్లో 37 రన్స్ వేసిండు. శుభ్మన్ గిల్ 51 బాల్స్లో 31 రన్స్. విరాట్ కోహ్లీ 8 బాల్స్లో 7 రన్స్. రిషబ్ పంత్ ప్రస్తుతానికి క్రీజ్లో ఉన్నాడు. 6 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టిండు. రోహిత్ శర్మ 10 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ప్రస్తుతానికి ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా 84 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది సెకండ్ టెస్ట్ మ్యాచ్లో. నెక్స్ట్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ సెషన్ 2లోకి వెళ్ళేటప్పటికి ఫస్ట్ సెషన్ మాత్రం ఫుల్ డామినేషన్ ఆస్ట్రేలియా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ఆల్రెడీ టీమిండియా వికెట్స్ 4 వికెట్స్ తీసింది ఫస్ట్ సెషన్లో. సెకండ్ సెషన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కూడా కోల్పోయింది. అప్పటికి టీమిండియా స్కోరు 87 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది. ఫిఫ్త్ వికెట్గా రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో 23 బాల్స్ ఆడి 3 రన్స్ మాత్రమే కొట్టి బోల్టన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 35 బాల్స్లో 21 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 109 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. 6వ వికెట్గా అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. రవిచంద్రన్ అశ్విన్ ఈ ఇన్నింగ్స్లో 22 బాల్స్లో 22 రన్స్ కొట్టి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 38 ఓవర్స్లో 141 రన్స్ వేసింది. 7 వికెట్ కోల్పోయింది. 7వ వికెట్గా అవుట్ అయ్యాడు రవిచంద్రన్ అశ్విన్. టీమిండియా బ్యాట్స్మెన్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. జస్ట్ 3 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 38.5 ఓవర్స్లో 141 రన్స్ 8 వికెట్స్. 8th వికెట్గా అవుట్ అయ్యాడు హర్షిత్ రాణా. బుమ్రా ఈ ఇన్నింగ్స్లో 8 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్లో కవాజా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు
43.3 ఓవర్స్లో 176 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. 9th వికెట్గా అవుట్ అయ్యిండు జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ ఈ ఇన్నింగ్స్లో టీమిండియా ఫైనల్ వికెట్గా నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యిండు. ఈ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి 53 బాల్స్లో 42 రన్స్ కొట్టి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. ఫైనల్గా టీమిండియా 44 ఓవర్స్లో 180 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది టీమిండియా. ఫ్రెండ్స్, ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఓపెనర్ జైస్వాల్ ఒక్క బాల్ ఆడి ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యిండు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే డకౌట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ మాత్రం కొంచెం పర్వాలేదు అనిపించి 64 బాల్స్లో 37 రన్స్ కొట్టిండు. శుభ్మన్ గిల్ కూడా 51 బాల్స్లో 31 రన్స్ కొట్టిండు. విరాట్ కోహ్లీ మాత్రం తక్కువ స్కోర్కే అవుట్ అయ్యిండు. 8 బాల్స్ ఆడి 7 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ రిషబ్ పంత్ 35 బాల్స్లో 21 రన్స్ కొట్టిండు. రోహిత్ శర్మ 23 బాల్స్లో 3 రన్స్ కొట్టిండు. నితీష్ కుమార్ రెడ్డి 54 బాల్స్లో 42 రన్స్. అశ్విన్ 22 బాల్స్లో 22 రన్స్ కొట్టిండు. హర్షిత్ రాణా డకౌట్ అయ్యింది ఈ మ్యాచ్లో 3 బాల్స్లో 0. బుమ్రా వచ్చి 8 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. మొహమ్మద్ సిరాజ్ 3 బాల్స్లో 4 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 44 ఓవర్స్లో 180 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియాని ఆస్ట్రేలియా బౌలర్స్ అద్భుతంగా బౌల్ చేసి 180 రన్స్కి ఆల్అవుట్ చేశారు. ఆస్ట్రేలియా కూడా ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా ఓపెనరు 35 బాల్స్లో 13 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 11 ఓవర్స్లో 24 రన్స్కి 1 వికెట్ కోల్పోయింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 ఆట ముగిసే సమయానికి ఒకసారి సమరీ చూద్దాము. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 44.1 ఓవర్స్లో 180 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇండియా తరఫు నుంచి బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి 54 బాల్స్లో 42 రన్స్. సెకండ్ హైయెస్ట్ కేఎల్ రాహుల్ 64 బాల్స్లో 37 రన్స్. శుభ్మన్ గిల్ థర్డ్ హైయెస్ట్ 51 బాల్స్లో 31 రన్స్. ఫోర్త్ హైయెస్ట్ వచ్చి అశ్విన్ 22 బాల్స్లో 22 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్క్ 14.1 ఓవర్ వేసిండు. 48 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. కమిన్స్ 12 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బోలండ్ 13 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకొని 54 రన్స్ ఇచ్చిండు. అందుకు రిప్లైగా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 33 ఓవర్స్ ఆడింది. ప్రస్తుతానికి 86 రన్స్ కొట్టి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి మెక్స్విన్ 97 బాల్స్లో 38 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. లబుషేన్ 67 బాల్స్లో 20 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఉస్మాన్ ఖవాజా మాత్రం 35 బాల్స్లో 13 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా ఒక్కడే 1 వికెట్ తీసిండు. బుమ్రా 11 ఓవర్స్ వేసి 13 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంకా ఆస్ట్రేలియా 94 రన్స్ వెనకబడి ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాని 180 రన్స్కి ఆల్అవుట్ చేశారు. ఇంకా బ్యాటింగ్లో కూడా 33 ఓవర్స్ ఆడి 86 రన్స్ కొట్టి 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. ప్రస్తుతానికి ఈ డే 1 మాత్రం ఫుల్ డామినేషన్ ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డే 2, డే 3, డే 4, డే 5 చూద్దాం ఆట ఎలా సాగుతుందో, ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఈ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు. ఇంకా మొత్తము ఈ మ్యాచ్ అయిపోతే ఇంకా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది టీమిండియా ఆస్ట్రేలియాతో. ఈ మ్యాచెస్ అన్నీ డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే 2 సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.